కాదు కాదు అంకల్ గారు అదే నాకు తెలిసి రెడ్డి శ్రీ ఆనంద డెవలపర్ మనకి యాక్సిడెంట్ అయిందని మధ్యన కోలుకున్నాడు వేస్తామని అటెండ్ చేసుకోవడము వెళ్ళిపోవడము కూర్చోవడము తప్పు ఎవరితో అయిపోతా ఉంది ప్రజాప్రతినిధులు అయిపోతా మాకైతే ఏం సంబంధం లేదు. 170 మంది ఉంటారు. ఎందుకేసుకోవాలా ఎందుకు సూపర్ పవర్ తో ఉన్నారు, సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. నేను వచ్చి ఎగ్జైట్మెంట్ లో ఎందుకు లేను అని ఈరోజు బాధపడతా ఉంటా. ఇక్కడ ఇన్నిసార్లు తిరుగుతూ ఉంటాయి రోడ్డు మీద. నేను 2 ఏళ్లలో వచ్చినాను, అది కూడా ఇదే కదా. ఇది హాస్పిటల్ కదా. మేడం గారిని కృష్ణాబాబుతో సత్కరించమని మేడం గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మేడం గారికి ఒక పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు వసతిగృహ సముదాయముల వసతిగృహ సంక్షేమ అధికారి పద్మజ. మరియు శాసనసభ్యులైనటువంటి రెడ్డపరెడ్డి గారి, మాధవిరెడ్డి గారికి ఉచిత సౌకర్యాలన్నీ ఇస్తున్నారు మేడం. అందులో భాగంగా గత సంవత్సరాలు ఎప్పటికీ లేనప్పటికీ ఇన్ని ఏళ్ళు మన ప్రియతమ ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మా విద్యార్థులకు ఇచ్చారు మేడం. తీసుకున్నా మేడం గారికి నమస్కారం అండి. థ్యాంక్స్ చెప్పండి. మీరు ముగ్గురు ఒకటే మేడం. మా విద్యార్థులు, అదేవిధంగా పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, అందరి చేతులు మేడం పిడికిలు అందరికీ నమస్కారం. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకి వాళ్ళకి వింటర్కి సంబంధించి స్వెటర్స్ కానీ, ఉలన్ బ్లాంకెట్స్ కానీ, అలాగనే టవల్స్ కానీ, వాళ్ళకి రాత్రి వేసుకోవడానికి నైటీస్ కానీ, వాళ్ళ బేసిక్గా వాళ్ళకి కావాల్సిన వస్తువులు, బేసిక్ కమ్యూనిటీస్ని ఈరోజు ప్రభుత్వము వాళ్ళకి కల్పించడం జరిగింది. షూస్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు వాటి పంపిణీనే కడప నియోజకవర్గంలో ఈరోజు చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ హాస్టల్లో దాదాపు కడప నియోజకవర్గంలో 11 సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క హాస్టల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి కావాల్సిన సామాను పంపిణీ జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలకి సమాన ప్రాతిపదికతో సమాన అవకాశాలు ఇస్తూ, అలాగనే అభివృద్ధి, ఉపాధి అవకాశాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క వసతి ప్రాపర్గా పెట్టి ఇప్పుడు ఆడపిల్లలు బాగా చదువుకొని వాళ్ళ కెరీర్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్క సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులందరూ ఎంతో తోడ్పాటిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.